హాయ్ హలో నమస్తే. రిజర్వేషన్స్ మీద సాధారణంగా లేవనెత్తే 10 ప్రశ్నలు ఫేక్ ప్రచారాలు ఒక 10 ప్రచారాలు చేస్తుంటారు రిజర్వేషన్స్ మీద. వాటి గురించి నేను నట్షల్లో మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఒకటి, రిజర్వేషన్స్ విల్ కిల్ ద మెరిట్. ఫస్ట్ ప్రచారం ఏంటంటే, రిజర్వేషన్స్ అంటే నచ్చని వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే, ఫస్ట్ రిజర్వేషన్స్ విల్ కిల్ ద మెరిట్ అని ఒక ప్రచారం చేస్తారు. ఫండమెంటల్లీ మెరిట్ ఈజ్ నాట్ ద న్యాచురల్ ఇష్యూ, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద సొసైటీ. మెరిట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద సొసైటీ. మీకు ఆశ్చర్యం అవ్వచ్చు, తెలివి గల్లవాడికి హట్ అవ్వచ్చు కూడా. బాగా తెలివి ఉన్నవాడు హట్ అవ్వచ్చు, ఇది న్యాచురల్ కాదు, ప్రొడ్యూస్డ్ బై సొసైటీ అంటాడేంటి ఇతను, నేను పుట్టుకతో తెలివి గల్లవాడిని, ఇంటెలిజెన్స్ అనేది పుట్టుకతో వచ్చింది. ఇవన్నీ కూడా హాఫ్ ట్రూత్. ది అదర్ ట్రూత్ ఈస్ దట్ టాలెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది సొసైటీ, మెరిట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది సొసైటీ, ఇట్ ఈస్ నాట్ ద న్యాచురల్ డెవలప్మెంట్. ఎందుకంటే సొసైటీ, నువ్వు ఏ స్కూల్లో చదివేవనే దాన్ని బట్టి నీ మెరిట్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎక్కడ ట్యూషన్స్ తీసుకుంటున్నావు, ఏ ట్యూషన్ మాస్టర్ నీకు చదువు చెప్పడం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ కోచింగ్ సెంటర్లో నువ్వు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి ఉన్న దాని మీద నీ మెరిట్ ఆధారపడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకున్నావా, షార్ట్ టర్మ్ తీసుకున్నావా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదివావా, తెలుగు మీడియమా అనే దాని మీద నీ మెరిట్ ఆధారపడి ఉంటుంది. సేఫ్ హోమ్స్, ఓకే, ఇల్లు చాలా పెద్దగా విశాలంగా, ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా, ఎప్పటికప్పుడు ఉదయాన్నే మమ్మీ టీ తీసుకొచ్చి ఇచ్చి నువ్వు చదువుకోరా బిడ్డ అని చెప్తే చదువుకునేటువంటి సేఫ్ హోమ్స్లో దాన్ని బట్టి మెరిట్ ఆధారపడి ఉంటుంది. న్యూట్రిషన్, నువ్వు తినేటువంటి ఆహారాన్ని బట్టి కూడా నీ టాలెంట్, నీ బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో వాట్ డూ యూ అండర్స్టాండ్, ద మెరిట్ ఈజ్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది సొసైటీ. అంటే అర్థం ఏంటి, దిస్ సొసైటీ ఈజ్ ప్రొడ్యూసింగ్ మెరిట్ డిఫరెంట్లీ టు డిఫరెంట్ కమ్యూనిటీస్. డబ్బులున్న వాళ్ళు కొన్ని సొసైటీస్లో మెరిట్ ఎక్కువగా రావడానికి కారణం వాళ్ళ సొసైటీ, వాళ్ళకున్న ఆర్థిక వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి మెరిట్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి రిజర్వేషన్స్ విల్ కిల్ ద మెరిట్ అనేది పొరపాటు. రిజర్వేషన్స్ విల్ బ్యాలెన్స్ ద మెరిట్. ఒకటి సొసైటీ ప్రొడ్యూస్ చేసిన మెరిట్ ద్వారా వస్తే, ఇంకొకరు రిజర్వేషన్స్ ద్వారా మెరిట్లోకి వస్తాడు, ఈక్వల్ అవుతాడు మెరిట్ని. Without equal environment, you cannot blame the reservations. You can't call it as without reservations, and without equalizing the opportunities and environment, that is not talent. We have to say it is a discrimination. రన్నింగ్ రేస్ చేసే వాళ్ళకి ఒకరికి నేరో ట్రాక్ ఇచ్చి ఇంకొకరికి విశాలమైన ట్రాక్ ఇచ్చినప్పుడు రన్నింగ్లో పర్ఫార్మెన్స్లో తేడా వచ్చింది. So then you cannot say I won so I am talented. So you have to say that this is a discrimination. So this is where this wrong ప్రచారం జరుగుతుంది. మెరిట్, రిజర్వేషన్ కిల్స్ ద మెరిట్ అనేది. సో అది పాయింట్ 1. పాయింట్ 2, 10 సంవత్సరాలకే రిజర్వేషన్స్ ఇచ్చారనేది అనదర్ ప్రచారం. ఇది చాలా పొరపాటు. ఇది పొలిటికల్ రిజర్వేషన్స్ మాత్రమే 10 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయండి అని మాత్రం రాశారు. మిగతా వాటికి అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఉందే మూడింటి మీద, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, పొలిటికల్ ఆపర్చునిటీస్, 3 రిజర్వేషన్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్లు, స్టాచ్యుటరీ లాస్ ఈ 3 అనమాట, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్. సో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్ అన్లిమిటెడ్. 10 సంవత్సరాలు అనేది పొరపాటు, అది ఫేక్ ప్రచారం, నమ్మకండి. పొలిటికల్ రిజర్వేషన్స్ని ఎవ్రీ 10 years రివ్యూ చేయండి అన్నారు. ఎందుకు రివ్యూ చేయండి అన్నారంటే 10 సంవత్సరాలకు ఒకసారి జియోగ్రఫికల్గా జనాభా తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటాయి కాబట్టి, దళితుల యొక్క సంఖ్య పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి కాబట్టి, బౌండరీలు మారుతూ ఉంటాయి కాబట్టి, డిస్క్రిమినేషన్ జరుగుతుందా లేదా అంటే రిప్రజెంటేషన్లో తేడాలు వస్తూ ఉంటాయి కాబట్టి, పొలిటికల్ రిప్రజెంటేషన్లో కాబట్టి 10 yearsకి ఒకసారి రివ్యూ చేయమన్నారు. ఇది తప్ప. 10 సంవత్సరాలే రిజర్వేషన్స్ పెట్టారు అనేది పెద్ద ఫేక్ ప్రచారం, అది నమ్మకండి. మూడోది ఎస్సీ ఎస్టీ బీసీలు ఆల్రెడీ డెవలప్ అయ్యారు కాబట్టి, మాకంటే బాగా డెవలప్ అయ్యారు, మేము నమ్మం ఇది, వాళ్ళకి ఇంకా ఎంతకాలం రిజర్వేషన్స్ కొనసాగించాలి అనేటువంటి ఇంకొక ఫేక్ ప్రచారం ఇది.
గవర్నమెంట్ డేటా ప్రకారం ఇంకా 86% ఆఫ్ దళిత్స్ ఇప్పుడు కూడా భూములు లేవు. 3 to 4% దళితులు మాత్రమే హైయర్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు రిజర్వ్డ్ సీట్స్ని ఇంకా ఫిల్ చేయట్లేదు. నాట్ ఫౌండ్ సూటబుల్తో ఇంకా డిస్క్రిమినేషన్ జరుగుతుంది వాళ్ళ మీద. రికమెండేషన్స్ చేయించుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. మనీ కట్టి బ్యాక్ ఎండ్లో ఉద్యోగాలు తెచ్చుకోవటం, లంచాలు ఇచ్చే కెపాసిటీ వాళ్ళకి ఇంకా లేదు. ఇంకా కూడా మేనేజ్మెంట్ కోటాల సీట్లు కొనుక్కునేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇదంతా కూడా డేటా చెప్తుంది. వీళ్ళు పైకి వచ్చారు, ఆల్రెడీ డెవలప్ అయ్యారు, ఇంకెంతకాలం రిజర్వేషన్స్ అనేవి. అదొక పెద్ద తప్పుడు ప్రచారం. అది వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు. ఈ యొక్క డేటా చెప్తుంది, గవర్నమెంట్ డేటా. మూడోది, క్యాస్ట్ బేస్ని బట్టి రిజర్వేషన్స్ చేయాలి, కానీ కాస్ట్ బేస్డ్ బట్టి రిజర్వేషన్స్ ఉండకూడదు, ఎకనామిక్ బేస్ని బట్టి రిజర్వేషన్స్ ఉండాలి అనేది వాళ్ళు చెప్పే నాలుగో ప్రచారము. ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి నువ్వు కిరాణా స్టోర్లో అడగాలి. ఇప్పుడు రిజర్వేషన్స్ మూడిట్లో ఇచ్చారు. ఒకటి పొలిటికల్ రిజర్వేషను, ఎడ్యుకేషన్ రిజర్వేషను, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్. పొలిటికల్ రిజర్వేషన్ పార్లమెంట్లో, అసెంబ్లీకి వెళ్ళటానికి. ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ అనేవి చదువుకోవటానికి, కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళటానికి. జాబ్ రిజర్వేషన్స్ అనేవి ఆఫీసులకు వెళ్ళటానికి. సో దానికి డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఎక్కడ పార్లమెంట్కి వెళ్ళటానికి డిస్క్రిమినేషను, కాలేజీల్లో డిస్క్రిమినేషను, ఎంప్లాయ్మెంట్లో డిస్క్రిమినేషన్ జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ పెట్టారు. మీరు దానికి ఎకనామిక్ సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. ఎకనామిక్ రిజర్వేషన్స్ ఒకవేళ పెట్టాల్సి వస్తే ఎక్కడ పెట్టాలి? కిరాణా స్టోర్లో ₹2 బియ్యం దగ్గర, రిలయన్స్ మాల్లు, ఎక్కడైతే డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు కదా, అక్కడ పేదోడికి రిచ్చి డబ్బులున్నవాడు, డబ్బులు లేనివాడని అక్కడ రిజర్వేషన్స్ పెట్టాలి. సో అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు, ఏ ఏరియాలో ఇచ్చారో కూడా తెలియకుండా డబ్బులకి ముడేంటి? చదువుకి డబ్బుకి సంబంధం లేదు. దట్స్ వాట్ ఐ సెడ్, టాలెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ది సొసైటీ. ఎంప్లాయ్మెంట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది రికమెండేషన్స్ ద్వారా అక్కడ. సో అక్కడ డబ్బుకి దానికి సంబంధం లేదు. డబ్బు ఉన్నవాడైనా సరే రికమెండేషన్ లేకపోతే రావట్లేదు. అండ్ దెన్ థర్డ్ వన్ ఈజ్ పార్లమెంట్కి సంబంధించి. పార్లమెంట్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. రిజర్వేషన్స్ లేకుండా డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు వాళ్ళు బలవంతంగా, దౌర్జన్యంగా. అందుకని రిజర్వేషన్స్ పెట్టారు. దానికి డబ్బులకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్ మనం ఉప్పు, పప్పు, కారం కొనుక్కోవడానికి పనికొస్తాయి తప్ప కాలేజీలకి, ఉద్యోగాలకి వాటికి కాదు. వాటికి క్యాస్ట్ బేస్డ్ వెళ్ళాలి. మోరోవర్ క్యాస్ట్ బేస్డ్ అనేది పర్మనెంట్. అది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఆర్ పర్మనెంట్. ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. దే ఆర్ నాట్ పర్మనెంట్. ఎందుకు ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్ అంటే, నువ్వు ఈరోజు డబ్బులు ఉన్నవాడు రేపొద్దున టకాన పేదవాడు అవ్వచ్చు, పేదవాడు ఒక సడన్గా రిచ్ అవ్వచ్చు. సో ఇది హైలీ ఫ్లెక్సిబుల్ అనమాట అది. సో గవర్నమెంట్ స్కీముల ద్వారా పేదరికాన్ని మనం నిర్మూలించవచ్చు. బట్ స్టాచ్యుటరీ అనేది అవకాశాలు, కాలేజీ, విద్య, వీటిలో స్టాచ్యుటరీ. సో అది కూడా ఫేక్ ప్రచారం, నమ్మకండి. ఇక ఐదవది, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కేవలం 15% ఉన్నారు, మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీరే ఎక్కువ ఉద్యోగాలు తీసుకుంటున్నారు అనేది ఇంకొక ప్రచారం. ఇది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 15% ఉన్న 90% ఉద్యోగాలు టాప్ పొజిషన్లో వీళ్ళే ఉన్నారు. జ్యుడిషియరీలు ఎక్కువగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఇక మెజారిటీ డామినేషన్ వాళ్ళదే. మీడియాలో వాళ్ళదే డామినేషను. కంపెనీలు పెట్టేది వాళ్ళే. టెంపుల్స్ యొక్క మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టేది వాళ్ళే, కాలేజీలు పెట్టేది వాళ్ళే, బ్యూరోక్రాట్స్ వాళ్ళే, రిసార్ట్స్, రెస్టారెంట్లు మొత్తం నడిపేది వాళ్ళే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. 15% ఉన్నప్పటికీ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో కాబట్టి మీ స్ట్రెంగ్త్ని బట్టి కాదు, ఎంత ఆక్యుపెన్సీ అనేది ఇంపార్టెంట్, నాట్ ద పాపులేషన్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆక్యుపెన్సీ ఆఫ్ ది పర్టికులర్ కమ్యూనిటీ. అది ఐదో ప్రశ్న. ఇది ఆరోది వీళ్ళు ప్రచారం చేస్తుంది. దళిత క్రిస్టియన్స్, దళిత ముస్లిమ్స్ వాళ్ళు నిజమైన దళితులు కాదు అనేది ఒక ఫేక్ ప్రచారం ఇది. ఇప్పుడు సోషో ఎకనామిక్ సర్వే చేస్తారు. సోషో ఎకనామిక్ సర్వేలో పేదరికాన్ని మీరు కనుక తీసుకుంటారు కదా, పేదరికాన్ని మీరు తీసుకుంటారు కదా పరిగణలోకి. అక్కడ వెళ్ళి నువ్వు దళిత క్రిస్టియన్, ముస్లిం, దళిత క్రిస్టియన్, హిందూ, ముస్లిం తేడా లేదు, అందరిని కొడుతున్నట్టుగా రికార్డులో వస్తుంది. అవునా? ఇది ఎన్సీఆర్బీ డేటా చూస్తే, ఎన్సీఆర్బీ డేటా క్రైమ్ ఎవరి మీద జరుగుతుందని చూస్తే హిందువుల మీద ఎక్కువ క్రైమ్ జరుగుతుందని చూపిస్తుందా?
ఎవరి మీద ఎన్సీఆర్బి డేటాలో అటాక్స్ అండ్ దళిత్స్ ఎవరి మీద జరుగుతుందని ఎన్సీఆర్బి డేటా చెప్తుంది. ఓన్లీ హిందువుల మీద జరుగుతుందని చెప్తుందా ఎన్సీఆర్బి డేటాలో. ఆక్యుపెన్సీ ప్యాటర్న్, ఎక్కువగా చెప్పులు కుట్టేవాళ్ళు, డ్రమ్ము కొట్టేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, ఆక్యుపెన్సీ ప్యాటర్న్ మొత్తం హిందువులైనా చెప్పులు కుట్టేవాళ్ళు మొత్తం. సో అక్కడ తేడా లేదు. ఎక్కడ సోషో ఎకనామిక్ సర్వేలో తేడా లేదు. ఎస్సీకి దళిత హిందూకి, దళిత క్రిస్టియన్కి, దళిత ముస్లింకి సోషో ఎకనామిక్ ప్యాటర్న్లో తేడా లేదు. ఎన్సీఆర్బి డేటా ప్రకారం క్రైమ్ జరగటంలో తేడా లేదు. ఎవరికి హిందూ క్రిస్టియన్కి, హిందూ దళితునికి, క్రిస్టియన్ దళితునికి, ముస్లిం దళితులకి ఎన్సీఆర్బి డేటా చెప్తుంది అందరిని కొడుతున్నారని. ఆక్యుపెన్సీ ప్యాటర్న్లో తేడా లేదు. ఈ మూడిట్లో తేడా లేకుండా ఇంకెక్కడ తేడా కనిపెట్టి నువ్వు కొత్తగా వీళ్ళు దళితులు కాదంటానికి? ఓకే, ఏం లేదు. మీరు సోషల్ మీడియాలో కనిపెట్టారు క్రిస్టియన్స్ దళితులు కాదని. 7వది, రిజర్వేషన్ పెంచితే క్యాస్టిజం పెరిగిద్దని ఒక ప్రచారం చేస్తున్నారు. క్యాస్టిజం అనేది దళితులు ఎక్స్క్లూజన్ చేసుకోవాలి. మీరు ఎక్స్క్లూజన్ చేసుకుంటే క్యాస్ట్ పెరిగిందని అంబేద్కర్ అన్నాడు. క్యాస్టిజం ఈజ్ ఎక్స్క్లూజన్ చూజన్ బై ది అప్పర్ క్యాస్ట్ అన్నాడు అంబేద్కర్. అంటే ఈ కులం ఇంకా కొనసాగడానికి కారణం దళితుల కారణం కాదు, వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు దాన్ని కొనసాగాలని కోరుకుంటున్నారు, వాళ్ళు దూరంగా పెట్టుకుంటున్నారు. మేము అప్పర్ క్యాస్ట్ వాళ్ళమని చెప్పి లోయర్ క్యాస్ట్ వాళ్ళకి దూరంగా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసుకోవటం ద్వారా క్యాస్టిజం కొనసాగుతుంది, దానికి కారణం దళితులు కాదని అంబేద్కర్ ఆర్గ్యూ చేశాడు దాన్ని. సో కాబట్టి రిజర్వేషన్ పెంచితే క్యాస్టిజం పెరగదు. మీరు క్యాస్టిజం చూపించకూడదని ఎక్స్క్లూజన్ చేసుకోకుండా మీరు అందరూ సమానమని దిగితే క్యాస్టిజం తగ్గిద్ది. రిజర్వేషన్ దానికి సంబంధం లేదు. మీరు ఎక్స్క్లూడ్ చేసుకుంటే రిజర్వేషన్స్ రావడం పొరపాటు. ఓకే, అది 7వది. 8వది వాళ్ళ ప్రచారం, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇన్కాంపిటెంట్. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అది రిజర్వేషన్స్ మీద వస్తే సరిగ్గా పనిచేయరు, డాక్టర్లను చంపేస్తారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కూడా పొరపాటు. ఇది ఓకే. మీరు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే దే ఆల్సో ప్రూవ్ దట్ దే ఆర్ మోర్ టాలెంటెడ్ దాన్ అదర్స్. వాళ్ళు కూడా అందరు పాస్ అవ్వాలి, వాళ్ళకు కూడా మినిమం క్వాలిఫికేషన్ మీట్ అవ్వాలి, మినిమం ఏజ్ మీట్ అవ్వాలి, వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళేమి డైరెక్ట్గా ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా ఎవరికి డాక్టర్ అవ్వట్లేదు. ఎస్సీలు కూడా వాళ్ళు పాస్ అవ్వాల్సింది. కాబట్టి టాలెంట్ని సందేహించడం పొరపాటు. మోరోవర్ పేపర్ లీకుల ద్వారా చాలామంది డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. పేపర్ లీకులు చేసేది ఎస్సీలు కాదు, అప్పర్ క్యాస్ట్ మేనేజ్మెంట్ చేసేది వాళ్ళు కాదు. నీట్ లాంటి ఎగ్జామ్స్లో అక్కడ ఇక్కడ ఫేవరెటిజం ఇన్విజిలేటర్లు చెప్తున్నారనేది వాళ్ళు చేసేది ఎస్సీలు కాదు. ఇన్విజిలేటర్కి చెప్పి అక్కడ ఎక్కడో ఇవాల్యుయేషన్ దగ్గర స్కామ్లు చేసేది ఎస్సీలు కాదు. ఈయక డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కునేది ఎస్సీలు కాదు. ఇవందరూ ఎస్సీలు కాదు. కానప్పుడు వీళ్ళు రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు పొరపాటు అనేది పొరపాటు. ఈ మధ్య సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని పెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ద్వారా కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళు చంపుతారు పేషెంట్స్ని, వీళ్ళు చంపరు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఓకే, వీళ్ళు 9వది రిజర్వేషన్స్ అనేవి నేషనల్ డెవలప్మెంట్ని హామ్ చేస్తాయని చెప్పి తిప్పుతున్నారనమాట. సోషల్ మీడియాలో చెబుతున్నాం ఇవన్నీ. సోషల్ మీడియాలో రిజర్వేషన్స్ వల్ల నేషనల్ డెవలప్మెంట్ దెబ్బతినిద్దని. ఈక్వాలిటీ లేనటువంటి దేశాలు ఎలా ఉన్నాయి, ఈక్వాలిటీ ఉన్న దేశాలు ఎలా ఉన్నాయి చూస్తే, ఎక్కడెక్కడైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో ఆ దేశాలు మొత్తం కూడా ఎకనామిక్ దెబ్బతిన్నాయి. ఎక్కడెక్కడైతే ఎకనామిక్ ఈక్విటీ ఉందో అక్కడ దేశాలు బాగుపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, జపాన్, యుఎస్, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, యూకే ఇట్లాంటి కొన్ని దేశాల్లో ఈ డిఫరెన్షియేషన్స్ లేవన్నమాట. అందరికీ సమానంగా ఈక్వల్ ఆపర్చునిటీస్, వాళ్ళ లైఫ్ అందరికి ఈక్వల్గా ఉండిద్ది అనమాట. అందరికీ ఒకే జీతము, ఒకే విధంగా ఇల్లులు అన్నీ సమానంగా ఉంటారనమాట. ఈక్వల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఎక్కడెక్కడైతే ఈక్వల్ లైఫ్ స్టైల్ ఉందో అక్కడ దేశాలు ఎకనామిక్గా పైకి వచ్చాయి. ఎక్కడెక్కడైతే ఒకడు బాగా రిచ్, ఒకడు తక్కువ, ఒకడేమో కారులో తిరుగుతున్న, ఒకటి సైకిల్లో, ఇలా అసమానతలు ఉన్నాయో ఆ దేశాలు మొత్తం ఎకనామిక్గా దెబ్బతింటున్నాయని చెబుతుంది. ఈ కాంటెక్స్లో రిజర్వేషన్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ని పెంచిద్ది తప్ప తంచదు. ఎందుకు? రిజర్వేషన్ ద్వారా ఈక్వలైజ్ చేస్తున్నాం. ఈక్వలైజ్ చేస్తే నేషనల్ డెవలప్మెంట్ ఎకానమీ పెరిగిద్ది, తగదు. నువ్వు ఈక్వల్ చేయబట్టి మనం అమెరికా, జపాన్ లాంటి దేశాల్లోకి భారతదేశం ఈక్వల్గా అవ్వాలంటే మీరు రిజర్వేషన్స్ ద్వారా కింద ఉన్న వాడిని కూడా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే
ఆ మంది కూడా అమెరికా జర్మనీ అవుతాయి. కాబట్టి ఇది పొరపాటు. ఇది ఫైనల్గా ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవాళ్ళు చాలా సీట్లు వస్తున్నాయి, మేము ఎంత కష్టపడ్డా మాకు సీట్లు రావట్లేదు అంటున్నారు. ఇది ఒక పెద్ద పొరపాటు. ఎస్సీలకి 15%, బీసీలకి 27%, ఎస్టీలకి 7%, మొత్తం ముగ్గురు కలిపితే 49%, మిగతా మొత్తం ఓసీలు తీసుకుంటుంటే 15% జనాభా, 55% సీట్లు ఓట్లు మొత్తం మీరు తీసుకొని 80% జనాభా, 49% సీట్లు మాత్రం తీసుకుంటుంటే వీళ్ళకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి, వీళ్ళే ఎక్కువ బాగా చదువుకుంటున్నారు రిజర్వేషన్స్ ద్వారా అని ప్రచారం చేయటం పొరపాటు. సరే, ఈ 10 నెరేషన్స్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి రిజర్వేషన్కి సంబంధించి. దాని గురించి మీకు చెప్పాలనిపించి చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.